చారిత్రక మక్కా మసీదులో శుక్రవారం క్రేన్ కింద పడి 107 మంది మరణించిన ఘటనపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రార్థనలను తిరిగి ఏర్పాట్లు చేసింది. ఈ దుర్ఘటన ప్రభావం ఈ ఏడాది హజ్ యాత్రపై ఉండదని, యాత్ర యథావిధిగా సాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మసీదు శిథిలమైన భాగానికి సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేస్తామని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే మక్కా మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం రద్దీ ఎక్కువైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర గాలుల కారణంగా క్రేన్ కింద పడిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన హజ్ యాత్రపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని సౌదీ అధికారులు ప్రకటించారు. యాత్ర యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పవిత్ర యాత్ర కోసం ఇప్పటికే 8 లక్షల మంది ముస్లింలు మక్కా చేరుకున్నారు. గత ఏడాది హజ్ యాత్ర కోసం దాదాపు 20 లక్షల మంది వచ్చారని అంచనా. క్రేన్ కుప్పకూలిన దుర్ఘటనలో సౌదీ అరేబియా, భారత్, ఇండోనేషియా, మలేషియా, ఇరాన్ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి రక్తదానం చేసేందుకు వందలాది మంది ముందుకొచ్చారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కాలో ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2006లో తొక్కిసలాట కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి అనేక సౌకర్యాలు కల్పించినందున కొన్నేళ్లుగా ప్రమాదాలు తగ్గుతూ వచ్చాయి. పవిత్ర మక్కా మసీదును 4 లక్షల చదరపు మీటర్ల పరిధిలో విస్తరించడానికి పనులు జరుగుతున్నాయి. తద్వారా 22 లక్షల మంది ఒకేసారి మసీదులో ఉండేందుకు వీలుంటుంది.